ఇంట్లో అందరి కోసం కస్టర్డ్ పౌడర్ పంచదార వాడకుండా సింపుల్గా ఫ్రూట్ సలాడ్ చేసేద్దామా? కడాయిలోకి 1 లీటర్ పాలు పోసుకొని 4 గంటల పాటు నానబెట్టుకున్న 1/4 కప్పు సగ్గుబియ్యం కూడా వేసేసి బాగా ఉడికించండి. సగ్గుబియ్యం బాగా ఉడికి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఉడికించండి. ఇలా సగ్గుబియ్యం పూర్తిగా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఇందులోకి 1/4 కప్పు రోస్టెడ్ సేమియా తీసుకున్నాను. మీరు ఒకవేళ నార్మల్ సేమియా తీసుకున్నట్లయితే ప్యాన్లో కాసేపు ఫ్రై చేసి వేసేసుకోండి. సేమియా బాగా ఉడికి కాస్త మెత్తబడిన తర్వాత ఇందులోకి చిటికెడంత పసుపు యాడ్ చేశాను కలర్ కోసం. మీరు కావాలంటే సాఫ్రాన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. వద్దు అనుకున్న వాళ్ళు 2 స్కిప్ చేయండి. పసుపు వేసి 1 నిమిషం పాటు అంత బాగా మిక్స్ చేసుకుంటూ ఉడికించండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మీరు తినే తీపిని బట్టి మీ రుచికి సరిపడా బెల్లం పొడి యాడ్ చేసి అంత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి వేసి ఇందులోకి ఫ్లేవర్ కోసం కొద్దిగా వెనిలా ఎసెన్స్ యాడ్ చేసి అంతా మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో ఒక 4 గంటల పాటు పెట్టి కూల్ అయిన తర్వాత ఇందులోకి మీకు నచ్చిన ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. అంతే. కస్టర్డ్ పౌడర్ పంచదార వేయకపోయినా చూసారా ఫ్రూట్ సలాడ్ ఎంత చిక్కగా క్రీమీగా ఉందో. నచ్చిన వాళ్ళు లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ మరి.